నిలయం దిల్షుక్ నగర్ హైదరాబాదు మరియు చెన్నై తమిళనాడు. నా పేరు శ్రీ అయ్యప్పరాజు. మేము కొంతకాలం నుంచి గురువు గారు మీరు ఈ జ్యోతిష శాస్త్రంలో ఎలాంటి వాటికి మీరు పరిష్కారాలు చేస్తుంటారు అని కొంతమంది భక్తులు మనల్ని అడగడం జరిగింది. ఇప్పుడు వారి కోసము మేము చెప్పడం జరుగుతుంది. ఈ జ్యోతిష శాస్త్రం అనేది పురాణమైన శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రంలో మేము అఘోర మంత్రాలు, అలాగా వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి, తంత్ర సిద్ధి, ఇలాగ ఎన్నో సిద్ధులని మేము అవపోసన బట్టి ఒక్కొక్క వారి జీవితంలో జరిగే విషయాలు వాటిని మేము పరిశీలన చేసి వారి జాతకాల్లో ఉన్న సమస్యలను మేము చూసి వారికి పరిష్కారాలు చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఒక భక్తుడు మనల్ని సంప్రదించాడు. ఎలాగంటే, గురువు గారు ఈ అఘోర విద్య అనేది ఎలాగా, ఇది మీరు ఎలాగ నేర్చుకున్నారు, దీంట్లో ఏమైనా సులభమైన అంశాలు ఉన్నాయా లేకపోతే కఠినమైన అంశాలు ఉన్నాయా, వాటిని కొద్దిగా వివరించండి గురువు గారు అని ఒక భక్తుడు మనల్ని అడగడం జరిగింది. ఈ అఘోర పూజ అనేది మేము చిన్న వయసు నుంచే మా తాతల కాలం నుంచి వారు అవపోసన పడుతూ అలాగే ఆ విద్య విధానాన్ని మాకు నేర్పిస్తూ వచ్చారు. మా నాన్నగారు కూడా అఘోర విద్య నేర్చుకొని మాకు కూడా నేర్పించడం జరిగింది. ఈ అఘోర విద్య అనేది సాదా సీదా విషయమైనది కాదు. ఈ అఘోర విద్య అనేది బ్రహ్మ విద్యలో ఈ అఘోర విద్య ఒకటి. అఘోర విద్య ద్వారా స్త్రీ పురుష వశీకరణ విద్య, అలాగే ఆరోగ్య విద్య, భార్య భర్తల మధ్య వాటి సమస్యని నివారించడానికి విద్య, విదేశ ప్రయాణము నిలకడ లేక కొంతమంది విదేశ ప్రయాణాలు స్వామి మేము ఎటువంటి వీసా అప్లై చేసినప్పుడు మాకు ఫెయిల్ అయిపోతుంది గురువు గారు, మరి వాటిని వశీపరచుకోవాలంటే ఎలాగా అనే దానికి కూడా సభావశీకరణ విద్యలాగా ఎలాగో అదే విధంగా ఒక వ్యక్తికి ఒక వశీకరణ, దానినే కార్య విద్య, ఇలాగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విద్యలు మా గురువులు మా తండ్రుల ద్వారా మేము కూడా నేర్చడము, వంశపర్యాయంగా నేర్చుకోవడము, దానిని తూచా తప్పకుండా పాటించడము, ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటిని మేము ఈ అఘోర విద్య ద్వారా, సంకల్ప విద్య ద్వారా కొన్ని విద్యలు నేర్చుకొని వాటిని వివరిస్తూ వస్తున్నాము. అలాగే ఈ గురు విద్య, అఘోర గురు విద్య అంటారు. అఘోర విద్య, అఘోరల గురు విద్య. ఈ అఘోర విద్య అన్న ఒకటే, గురు విద్య అన్న ఒకటే. వీటిని అవపోసన పట్టడం అనేది బ్రహ్మ ముహూర్తంలో, అది కూడా కాశీ, వారణాసి కొంతమంది అంటారు, కాశీ కొంతమంది అంటారు. అలాగే ఇలాంటి బ్రహ్మ విద్యల, గురు విద్యల, ఇలాగ అఘోర విద్యల ఒక్కొక్క విద్య అనేది మేము నేర్చడం జరిగింది. నేర్చుకున్న విద్యని మేము అవపోసన బట్టి ప్రజలకి మంచి కొరకు, వారి భవిష్యత్తులో ముందుకు వెళ్ళడం కొరకు, వారి కష్టాలను తీసేసి వారికి మంచి కొరకు మేము ఉపదేశం చేయడం జరుగుతుంది. ఈ అఘోర విద్య అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది పురాతనమైన కాలం నుంచి వస్తూ ఉంది. ఇలాగే అఘోర విద్య తీసుకున్నప్పుడు
తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇలాగా కొన్ని కొన్ని విషయాలని పట్టుకోవాలి, కొన్ని విషయాలని విడిచిపెట్టుకోవాలి. మాకు మా గురువులు ముత్యము, కొండపల్లి ముత్యం గారనే అఘోర విద్య నేర్చుకున్న గురువు మాకు ధ్యాన తపస్సు, మంత్ర తపస్సు, అఘోర తపస్సు అనేది మా తండ్రికి నేర్పించిన కొండపల్లి ముత్యం అనే మా గురువు గారు మా నాన్నగారు నేర్పడము, మా నాన్నగారు మాకు నేర్పడము. అఘోర విద్యలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో మంత్రాలు, ఉదయం లేవడము బ్రహ్మ ముహూర్తంలో, అలాగే కాశీలో అవపోసన పట్టడము, ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వాటికి విద్యలు నేర్చుకొని ప్రతి ఒక్కదానికి సమస్యకి పరిష్కారం చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి మేము ఎదగడం జరిగింది. ఈ అఘోర విద్య అనేది ప్రతి వ్యక్తికి సాధ్యము కాదు. ఎందుకంటే దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు కదా. లోతులో దిగిన వ్యక్తికి తెలుస్తుంది లోతు ఎంతో. సముద్రంలోకి తెలియాలంటే సముద్రంలోకి దిగాలి. ఒట్టి మీద కూర్చొని చూసే వాళ్ళకి తెలియదు కదా. అలాగే మేము సముద్రంలోకి దిగేయము, అలాగే విద్యను కూడా అవపోసన పట్టాము. అలాగా ప్రతి ఒక్క సమస్యకి మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విద్యలు కఠినంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి వల్ల ఆ విద్య నేర్చుకోవడము సాధ్యము కాదు. అఘోర విద్య, తంత్ర విద్య, మంత్ర విద్య, ఇలా కొన్ని విద్యలను అవపోసన బట్టి ప్రతి సమస్యకి మేము పరిష్కారం చెప్తూ వస్తున్నాము. నమ్మకమే జీవితము, జీవితమే నమ్మకము. అలాగా ప్రతి ఒక్కరికి అనేది సాధ్యం పడనివి కొన్ని ఉంటాయి, సాధ్యం పడేవి కొన్ని ఉంటాయి. మేము ఈ విద్యలో ఎంతో మందికి విద్యలు నేర్పడము కూడా జరిగింది. అఘోర విద్య, తంత్ర విద్య, మంత్ర విద్య, ఉపవాసన విద్య, ఇలాగా లక్ష్మీ కటాక్ష విద్య, సర్వవశీకరణ విద్య, ఎంతో మందికి విద్యలు కూడా మేము నేర్పడం జరిగింది. అలాగే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని విద్యలు నేర్చుకోవాలని ఆశ ఉంటుంది. కాబట్టి మమ్మల్ని స్క్రీన్ లో కనబడే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము వారికి కూడా చక్కటి విద్యలు నేర్పడం జరుగుతుంది. ఏదన్నా మంచి కొరకే తప్ప చెడు కొరకు అయితే కాదు. భార్య భర్తల మధ్య సమస్య ఉన్నా కూడా వాటికి మా విద్యల ద్వారా, ఆకర్షణ విద్య ద్వారా ఒకటి చేయడము, ప్రేమించుకున్న వారు విడిపోవడము, మళ్ళా వారిని కలపడానికి సభ వశీకరణ మంత్రశక్తితో, అలాగే భార్య భర్తల వశీకరణతో, అలాగే ప్రేమించుకున్న వారు కూడా ఆకర్షణ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ అనేది మన దగ్గర ఇలాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఏ సమస్య ఉన్నా సరే ఈ స్క్రీన్ లో కనబడే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మేము వాటికి చక్కటి సమాధానాలు చెప్తూ వాటికి పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. మన దగ్గర ఎన్నో సమస్యలకి, గుప్త సమస్యలకి మన దగ్గర సలహాలు తీసుకోవడము, సలహాలు ఇవ్వడము, తీసుకోవడము, ఎంతో మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎంతో మంది దూర ప్రాంతాల వారికి కూడా మనం ఫోన్ ద్వారా కూడా చెప్తూ ఉంటాము. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకునే వారు ఉంటారో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో వస్తుంటాయి. బ్రహ్మ విద్య, గురు విద్య, తంత్ర విద్య అనే కొన్ని విద్యల కోసము మీ సమాధానాలు ఏమన్నా మీరు కావాలి తెలుసుకోవాలనుకుంటే వాటి కాల్ చేయండి. మేము చక్కటి సమాధానం చెప్తాము. ఇంకా కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు కూడా ఈ వీడియోలో కాకుండా మీకు డైరెక్ట్ ఫోన్ లో కూడా చెప్పడం జరుగుతుంటుంది. సంప్రదించండి. శ్రీ కె అయ్యప్పరాజు, శ్రీ కరుమారియమ్మ జ్యోతిష నిలయము, సింధు కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, దేవినగర్, ఫస్ట్ స్ట్రీట్, చెన్నై, మరియు దీక్షిక నగర్, హైదరాబాద్. ఓం నమ శివాయ, హర మహాదేవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం శక్తి, ఓం నమ శివాయ.